Swiss glaciers. Today, I am going to read another article from Engu Daily News and explain this in English. Okay, let us see what it is. Okay, Swiss glaciers lose 10% of their volume in 2 years. స్విస్ గ్లేసియర్స్ అంటే స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి మంచు ప్రాంతం లూజ్ 10% ఆఫ్ దేర్ వాల్యూమ్ 2 years. 2 సంవత్సరాల్లో ఆ గ్లేసియర్స్ లో ఉన్న 10% మొత్తం కూడా కరిగిపోయిందట. లూజ్ అంటే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కరిగిపోయినట్లు. ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి. థా అంటే ఏ పీరియడ్ ఆఫ్ వార్మర్ వెదర్ దట్ మెల్ట్స్ ఐస్ అండ్ స్నో. ఏ పీరియడ్ ఆఫ్ వార్మర్ వెదర్ దట్ మెల్ట్స్ ఐస్ అండ్ స్నో. అంటే తా అంటే వేడి వాతావరణం. ద రివర్ ఆఫ్ ఎన్ ఫ్లడ్స్ డ్యూరింగ్ ది స్ప్రింగ్ థా. ద రివర్ ఆఫ్ ఎన్ ఫ్లడ్స్ డ్యూరింగ్ ది స్ప్రింగ్ థా. రివర్ అనేది సాధారణంగా రివర్కి సాధారణంగా స్ప్రింగ్ వేడి వలన పీరియడ్ ఆఫ్ వార్మ్ వెదర్ అంటే స్ప్రింగ్ కాలంలో ఉన్నటువంటి వేడి వలన రివర్కి వరదలు వస్తాయి. యాక్సిలరేషన్ అంటే పెంచడం. an increase in speed or rate a vehicle's ability to gain speed. యాక్సిలరేట్ అంటే స్పీడ్ ని పెంచడం. డిమాండ్ హ్యాస్ బీన్ మెల్ట్ బై an acceleration in production. Demand has been met by an acceleration in production. అంటే డిమాండ్ హ్యాస్ బీన్ మెట్. డిమాండ్ అంటే ప్రజలు కోరుకోవటం. జనాలు కోరుకున్నది దానికి రీచ్ అయ్యారు. మెట్ అయ్యారు అంటే దాన్ని రీచ్ అయ్యారు. ఎలా? బై an acceleration in production. ఉత్పత్తి పెంచడం వల్ల, ఉత్పత్తిలో స్పీడ్ పెంచడం వలన డిమాండ్ ని రీచ్ అయ్యారు. స్టెబిలైజ్ టు మేక్ ఆర్ బికమ్ అన్లైక్లీ టు చేంజ్, ఫెయిల్ ఈటీసీ. స్టెబిలైజ్ అంటే స్థిరత్వం. ద మేయర్ ప్రామిస్డ్ టు స్టెబిలైజ్ the housing market by increasing the supply of affordable homes. The mayor promised చేశాడు టు స్టెబిలైజ్ ది హౌసింగ్ మార్కెట్. అంటే హౌసింగ్ మార్కెట్ ని స్థిరీకరించడానికి బై ఇంక్రీజింగ్ ద సప్లై ఆఫ్ అఫోర్డబుల్ హోమ్స్. అది ఎలా సాధించాడు? హోమ్స్ ని ఎక్కువ సప్లై చేయడం వల్ల. అఫోర్డబుల్ హోమ్స్ అంటే జనాలకు అందుబాటులో ఉన్నటువంటి ఇళ్లని సప్లై చేయడం వల్ల, వాటిని సప్లై చేసే ఇళ్లని జనాలకి జనాలకి అందుబాటులో ఉండే ఇండ్లని మరిన్ని సప్లై చేయడం ద్వారా మేయరు హౌసింగ్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేశాడు. స్టెమ్ టు రిజల్ట్ ఫ్రమ్ ఆర్ కాజ్డ్ బై. స్టెమ్ అంటే ఫలితంగా లేదా దాని ఫలితంగా అని అర్థం. ఈ స్పీర్ ఆఫ్ డాగ్స్ స్టెమ్స్ ఫ్రమ్ ఏ ట్రామాటిక్ ఇన్సిడెంట్ he experienced as a boy. His fear of dogs stems from a traumatic incident he experienced as a boy. His fear of dogs అంటే అతను కుక్కలంటే కలిగే భయం. అతనికి కుక్కలంటే భయం ఉంది. ఆ భయం స్టెమ్స్ అంటే ఇది ఎందువల్ల వచ్చింది? రిజల్ట్ దేని వల్ల వచ్చింది? ఫ్రమ్ ఏ ట్రామాటిక్ ఇన్సిడెంట్. ఒక ట్రామాటిక్ అంటే అది చాలా బాధాకరమైన, ఎమోషనల్లీ డిస్టర్బింగ్ ఆర్ డిస్ట్రెస్సింగ్. అంటే అతను ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిన ఒక ఇన్సిడెంట్ కుక్క వలన, అతను ఒక బాయ్ గా ఉన్నప్పుడు కుక్క వలన అతను ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యే ఒక ఇన్సిడెంట్ వలన దాని ఫలితంగా, స్టెమ్స్ అంటే ఫలితంగా, దాని ఫలితంగా అతనికి కుక్కలంటే భయం ఉంది. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైన ప్రాంతం. ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ప్లేస్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది సీ ఆర్ గ్రౌండ్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే వస్తువు. The height of an object or
ప్లేస్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ ఆర్ గ్రౌండ్. సముద్ర ప్రాంతానికి ఎత్తైన ప్రాంతము. ద ఎయిర్ ఈజ్ థిన్నర్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. గాలి ఎత్తైన ప్రదేశాలలో పలసగా ఉంటుంది. విచ్ మేక్స్ ఇట్ హార్డ్ టు బ్రీత్. దాని వలన విచ్ మేక్స్ ఇట్, దాని ఫలితంగా మనం శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఆల్పైన్, ఆల్పైన్ రిలేటింగ్ టు ది ఆల్ప్స్ ఆర్ హై మౌంటైన్స్ ఇన్ జనరల్. అంటే ఆల్ప్స్ పర్వతాలు ఎక్కడున్నాయంటే స్విట్జర్లాండ్లో యూరోప్లో ఉన్నాయి. అంటే ఆల్పైన్ అంటే ఆల్ప్స్ పర్వతాలకి సంబంధించిన లేదా ఎత్తైన పర్వతాలకి సంబంధించింది. సాధారణంగా ఇది ఎత్తైన ప్రాంతాలకు సంబంధించింది. ఆల్పైన్ స్కైయింగ్ హ్యాస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ ది వింటర్ ఒలింపిక్స్ సిన్స్ 1936. ఆల్పైన్స్ స్కైయింగ్ అంటే ఆల్ప్స్ పర్వతాల్లో స్కై చేయటం అనేది హ్యాస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ ద వింటర్ ఒలింపిక్స్ సిన్స్ 1936. 1996 నుంచి స్కైయింగ్ అనేది, ఆల్పైన్ స్కైయింగ్ అనేది వింటర్ ఒలింపిక్స్ లో ఓ భాగంగా ఉంది 1996 నుంచి. ఇక్కడ మనం ఆర్టికల్ ని చదువుదాం. రీడ్ ద ఆర్టికల్ అలౌడ్ ఆన్ యువర్ ఓన్ ఆర్ రిపీట్ ఈచ్ పారాగ్రాఫ్ ఆఫ్టర్ యువర్ ట్యూటర్. Swiss glaciers lose 10% of their volume in 2 years. Swiss glaciers, గ్లేసియర్స్ అంటే ఏంటి చూడండి, గ్లేసియర్, స్విస్ గ్లేసియర్. Swiss glaciers lose 10% of their volume in 2 years. Glacier అంటే a slowly moving mass or river of ice formed by the accumulation and compaction of snow on mountains or near the poles. A Swiss Academy of Sciences panel has reported that Switzerland's glaciers have lost 10% of their volume in just 2 years after high summer heat and low snow volumes in winter. So I'm going to read this para again. A Swiss Academy of Sciences panel. This is a single word. ఇది ఒకే పదం. స్విస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్యానెల్ అంటే స్విస్ అకాడమీ సైన్సెస్ ప్యానెల్, స్విస్ అకాడమీకి సంబంధించిన సైన్స్ ప్యానెల్ హ్యాజ్ రిపోర్టెడ్ అంటే రిపోర్ట్ చేసింది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాజ్ రిపోర్టెడ్. ఏ స్విస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్యానెల్ హ్యాజ్ రిపోర్టెడ్ దట్, అదేంటంటే స్విట్జర్లాండ్స్ గ్లేసియర్స్, స్విట్జర్లాండ్లో ఉన్న గ్లేసియర్స్, మంచు పర్వతాలు లేదా మంచు ముద్దలు, స్విట్జర్లాండ్స్ గ్లేసియర్స్ హ్యావ్ లాస్ట్ 10% ఆఫ్ దేర్ వాల్యూమ్. ఈ స్విట్జర్లాండ్ గ్లేసియర్స్ అనేది 10% కరిగిపోయింది, మిస్ అయింది. లాస్ట్ అంటే మిస్ అయింది, కరిగిపోయింది. ఇన్ జస్ట్ 2 years, 2 సంవత్సరాల్లోనే కరిగిపోయింది. ఎందువల్ల? ఆఫ్టర్ హై సమ్మర్ హీట్ అండ్ లో స్నో వాల్యూమ్స్ ఇన్ వింటర్. రెండు విషయాలు ఉన్నాయి. సమ్మర్లో ఎక్కువ వేడి వలన, అలాగే వింటర్లో తక్కువ స్నో ఉండటం వల్ల. అంటే వింటర్లో ఎక్కువ స్నో ఉంటే ఈ పరిస్థితి రాదు, సమ్మర్లోనే ఎక్కువ కరిగిపోతుంది. అలాగే వింటర్లో తక్కువ స్నో వాల్యూమ్స్ వస్తుంది, మంచు ముద్దలు చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి దీని ఫలితంగా 10% ఆఫ్ గ్లేసియర్స్ హ్యావ్ లాస్ట్ in 2 years, in just 2 years. So a Swiss Academy of Sciences panel has reported that Switzerland's glaciers have lost 10% of their volume in just 2 years after high summer heat and low snow volumes in winter. Okay, ఇది క్లియర్ అయింది కదా? నెక్స్ట్ పారా. Switzerland.
home to the most glaciers of any country in Europe. Okay, Switzerland, home to the most glaciers of any country in Europe. యూరోప్ లో ఉన్నటువంటి ఏ దేశానికైనా సరే మోస్ట్ ఆఫ్ ద గ్లేసియర్స్ కి, అంటే చాలా గ్లేసియర్స్ ఉన్నాయి, ఆ గ్లేసియర్స్ లో చాలా గ్లేసియర్స్ కి ఈ స్విట్జర్లాండ్ అనేది పుట్టుక, హోమ్. Switzerland, home to the most glaciers of any country in Europe, saw 4% of its total glacier volume disappear in 2023. టోటల్ గ్లేసియర్ వాల్యూమ్ లో, అంటే ఈ సంవత్సరం 2023లో టోటల్ గ్లేసియర్ వాల్యూమ్ లో 4% డిసపియర్ అయిందంట. అంటే అన్ని దేశాలకి కలుపుకుంటే ద సెకండ్ బిగ్గెస్ట్ డిక్లైన్ ఇన్ ఏ సింగిల్ ఇయర్ ఆన్ టాప్ ఆఫ్ the second biggest decline in a single year on top of 6% in 2022. The biggest thaw since measurements began. అది ఫస్ట్ ఏంది, 2023లో వీళ్ళు చూశారు 4% ఆఫ్ టోటల్ గ్లేసియర్ వాల్యూమ్ డిసప్పేర్ అయింది. ద సెకండ్, రెండోది బిగ్గెస్ట్ డిక్లైన్ ఇన్ సింగిల్ ఇయర్, ఒక సంవత్సరంలోనే అత్యంత ఎక్కువ తరుగుదల, డిక్లైన్ అంటే తరిగిపోవటం, అత్యంత పెద్ద తరుగుదల ఒక సంవత్సరంలోనే. ఎప్పుడంటే 2022లో 6% డ్రాప్ అయింది. ద బిగ్గెస్ట్ తా అంటే మంచు, అంటే ఏంది, వేడి వలన మంచు నీళ్లగా మారిపోవడం. ద బిగ్గెస్ట్ తా సిన్స్ మెజర్మెంట్స్ బిగాన్. సిన్స్ అంటే నుండి, మెజర్మెంట్స్ తీసుకోవడం మొదలైనప్పటి నుంచి ఇదే బిగ్గెస్ట్ రిడక్షన్ ఆఫ్ ఐస్ కరిగిపోయి నీళ్లుగా మారిపోవడం. ద యాక్సలరేషన్ ఈజ్ డ్రామాటిక్ with as much ice being lost in only 2 years as was the case between 1960 and 1990, the Academy said. The acceleration is dramatic. అంటే డ్రామాటిక్గా జరిగింది. డ్రామాటిక్ అంటే ఏంది, రిలేటింగ్ టు డ్రామా ఆర్ ద పెర్ఫార్మెన్స్ ఆర్ స్టడీ ఆఫ్ డ్రామా. అంటే నాటకీయంగా, ఈ పెరుగుదల అనేది నాటకీయంగా జరిగింది. విత్ యాజ్ మచ్ ఐస్ బీయింగ్ లాస్ట్ ఇన్ ఓన్లీ 2 years. ఇది ఎక్కువ కరిగిపోయింది కదా, ఇది ఐస్ లాస్ట్ అయింది కదా, ఈ 2 సంవత్సరాల్లో లాస్ట్ అయింది. యాజ్ వాజ్ ద కేస్ బిట్వీన్ 1960 and 1990. అంటే 1960 నుంచి 1990 వరకు ఎంతైతే కరిగిపోయిందో అంత ఐసు ఈ 2 సంవత్సరాల్లోనే డిసప్పేర్ అయింది. ఓకే అని అకాడమీ చెప్పింది. అకాడమీ ఏంటండి, స్విస్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్యానెల్, స్విస్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్యానెల్ తెలిపింది. Matthias Huss, head of Glacier Monitoring Center, which participated in the research, said in an interview that Switzerland has already lost up to 1,000 small glaciers and that now we are starting to lose also bigger and more important glaciers. Matthias Huss అనే ఆయన హెడ్ ఆఫ్ ద గ్లామోస్ గ్లేసియర్ మానిటరింగ్ సెంటర్, దానికి హెడ్, గ్లామోస్ గ్లేసియర్ మానిటరింగ్ సెంటర్కి హెడ్ అయినటువంటి మాథియాస్ హస్ ఏం చెప్పాడంటే, విచ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రీసెర్చ్, ఆయన రీసెర్చ్ లో పార్టిసిపేట్ చేశాడు. సెడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, దట్ అదేంటంటే స్విట్జర్లాండ్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ అప్ టు 1,000 స్మాల్ గ్లేసియర్స్. స్విట్జర్లాండ్ దేశం
ఇప్పటికే 1000 చిన్న చిన్న గ్లేసియర్స్ ని పోగొట్టుకుంది, కరిగిపోయాయి. అండ్ దట్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు లూజ్ ఆల్సో బిగ్గర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ గ్లేసియర్స్. నౌ వీఆర్ స్టార్టింగ్ టు లూజ్ ఆల్సో బిగ్గర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ గ్లేసియర్స్. ఇంకా పెద్దవి మరియు ముఖ్యమైన గ్లేసియర్స్ ను కూడా పోగొట్టుకోవడం ప్రారంభమైంది. అంటే పెద్దవాటిని కూడా పోగొట్టుకోపోతున్నాము. పెద్దవి ముఖ్యమైన గ్లేసియర్స్ ని కూడా మనం పోగొట్టుకోవడానికి పోగొట్టుకుంటున్నాము అని చెప్పి ఆయన చెప్పారు. ఇది అప్పటికే ప్రారంభమైంది అని చెప్పారన్నమాట. గ్లేసియర్స్ ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. గ్లేసియర్స్ ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంబాసిడర్ అంటే ఎవరు? డిప్లొమాట్లు అనమాట. ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి అంబాసిడర్ ఉంటారు. గ్లేసియర్స్ ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పుకి, అంటే వాతావరణంలో వస్తున్న మార్పులకి ఈ గ్లేసియర్స్ అనేవి అంబాసిడర్ లాంటివి. దే మేక్ ఇట్ వెరీ క్లియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ దేర్ బికాస్ దే రెస్పాండ్ ఇన్ ఏ వెరీ సెన్సిటివ్ వే టు వార్మింగ్ టెంపరేచర్ ఈస్ సెడ్. They make it very clear what is happening out there. They make it అంటే ఈ గ్లేసియర్స్ మేక్ ఇట్ వెరీ క్లియర్, చాలా క్లియర్ గా చెబుతున్నాయి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్, ప్రస్తుతం ఏం జరుగుతున్నాయో, అక్కడ ఏం జరుగుతుందో చాలా క్లియర్ గా చూపిస్తున్నాయి. బికాస్ ఎందుకంటే దే రెస్పాండ్ ఇన్ ఏ very sensitive way to warming temperatures, he said. Because they respond అవి స్పందిస్తుంటాయి. ఎలాగా? ఇన్ ఏ వెరీ సెన్సిటివ్ వే, చాలా సున్నితంగా. దేనికంటే వార్మింగ్ టెంపరేచర్స్ కి, అంటే వేడి వాతావరణానికి, వేడికి వార్మింగ్ టెంపరేచర్, వేడైన వాతావరణానికి అవి చాలా సున్నితంగా స్పందిస్తాయి. ద స్టడీ అండర్లైన్స్ వన్స్ అగైన్. ఈ స్టడీ అంటే ఏంది? ఈ యొక్క పరిశీలన. ఓకే, ఈ పరిశీలన, ఈ రీసెర్చ్ అండర్లైన్స్ అంటే తెలియజేస్తుంది. ఓకే, డ్రా ఏ లైన్ అండర్ టు గివ్ ఎంఫసిస్ ఆర్ ఇండికేట్ స్పెషల్ టైప్ అంటే తెలియజేస్తుంది. ఈ స్టడీ ఏం తెలియజేస్తుందంటే, మరొకసారి ఏం తెలియజేస్తుందంటే, అదేంటంటే దేర్ ఈస్ ఏ బిగ్ అర్జెన్సీ టు యాక్ట్ నౌ. దేర్ ఈస్ ఏ బిగ్ అర్జెన్సీ అంటే చాలా అర్జెంటుగా దీని మీద ఇది పెద్ద అర్జెన్సీ అంటే చాలా అవసరం ఉంది, అత్యవసరం ఉంది. టు యాక్ట్ నౌ, ఇప్పుడే మనం యాక్ట్ చేయాలి, దీని మీద మనం చర్యలు ఇప్పుడే తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టెబిలైజ్ ది క్లైమేట్, మనం క్లైమేట్ ని స్థిరంగా ఉంచడానికి, క్లైమేట్ అంటే ఏంటి అంటే వాతావరణంలో హెచ్చు తగ్గు లేకుండా ఎప్పుడు ఒకేలాగా స్టెబిలైజ్ గా ఉండాలంటే, స్టెబిలైజ్ క్లైమేట్ ఉండాలంటే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద గ్లేసియర్స్, ఇంకా కొన్ని గ్లేసియర్స్ ని మనం కాపాడాలంటే ఇప్పుడే దేర్ ఈస్ ఎ బిగ్ అర్జెన్సీ, అత్యవసరంగా మనం యాక్ట్ అవ్వాలి. టు యాక్ట్ నౌ, ఇప్పుడే మనం చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ద టీమ్ సెడ్ ది మ్యాసివ్ ఐస్ లాస్ స్టెమ్డ్ ఫ్రమ్ ఏ వింటర్ with a very low volumes of snow which falls on top of glaciers and protects them from direct sunlight and high summer temperatures. The team said, ఆ బృందం ఏం చెప్పిందంటే, మ్యాసివ్ ఐస్ లాస్ స్టెమ్డ్ అంటే కరిగిపోయింది కదా, స్టెమ్డ్ అంటే ఆరిజినేట్ ఆర్ కాస్డ్ బై. ఇక్కడ ఏమి ఇచ్చారు? స్టెమ్ అంటే రిజల్ట్ ఫ్రమ్ ఆర్ బి కాజ్డ్ బై.
అంటే ఆరిజినేట్ అంటే వెలువడింది, దాని కారణమైంది, ఫలితం 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 అంటే ఫలితం ఏర్పడటం. ఓకే. ఈ ఫలితం స్టెమ్డ్, ఇది ఏర్పడింది, ఉద్భవించింది. ద టీమ్ సెడ్ ద మ్యాసివ్ ఐస్ లాస్ స్టెమ్డ్. ఈ అధిక ఐస్ లాస్ అనేది ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే ఫ్రమ్ ఏ వింటర్ విత్ వెరీ లో వాల్యూమ్స్ ఆఫ్ స్నో. వింటర్లో తక్కువ పరిమాణంలో మంచు అనేది పడింది. విచ్ ఫాల్స్ ఆన్ టాప్ ఆఫ్ గ్లేసియర్స్ అండ్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్ అండ్ హై సమ్మర్ టెంపరేచర్స్. ఇప్పుడు వింటర్లో, చలికాలంలో ఎక్కువ మంచు పడ్డప్పుడు, గ్లేసియర్స్ మీద పడ్డప్పుడు ఆ మంచు అనేది ఏమవుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. డైరెక్ట్ సన్లైట్ పడ్డప్పుడు అంటే సూర్యకిరణాలు పడ్డప్పుడు దాన్ని కరగకుండా ఆ మంచు ఈ గ్లేసియర్స్ ని కరగకుండా కాపాడుతాయి హై సమ్మర్ టెంపరేచర్ లో. అయితే ఇప్పుడు ఏమైంది, తక్కువ వాల్యూమ్స్ ఆఫ్ స్నో పడింది కాబట్టి, తక్కువ ఐస్ పడింది కాబట్టి ఈ గ్లేసియర్స్ ని కాపాడే పరిస్థితి లేదు. ఆల్ ఆఫ్ స్విట్జర్లాండ్ వాజ్ ఎఫెక్టెడ్. స్విట్జర్లాండ్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. అండ్ గ్లేసియర్స్ ఇన్ ద సదర్న్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్ melted almost as fast as in 2022's record thaw. గ్లేసియర్స్ ఇన్ ద సదర్న్ అండ్ ఈస్టర్న్ అంటే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి, దక్షిణ ప్రాంతంలో అలాగే తూర్పు ప్రాంతంలో ఉన్న ఉన్న గ్లేసియర్స్ కరిగిపోయినాయి ఆ వేడికి. అది ఎలా కరిగిపోయిందంటే 2022లో ఎంత ఫాస్ట్గా అయితే కరిగిపోయినాయో వేడికి, అంతే ఫాస్ట్గా కరిగిపోయాయి. స్నో లెవెల్స్ స్నాంక్ స్నో లెవెల్స్ sank to a new record low in the second half of the month of February. శాంక్ అంటే మునిగిపోవటం, గో డౌన్. ఓకే, ఓకే. శాంక్ అంటే పడిపోవడం. స్నో లెవెల్స్ అనేవి పడిపోయాయి టు ఏ న్యూ రికార్డ్ లో, అంటే రికార్డు లోగా అతి తక్కువ స్థాయికి పడిపోయినాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి సెకండ్ హాఫ్ కి, అంటే 15th ఫిబ్రవరి 16th తర్వాత తక్కువ లెవెల్లో పడిపోయినాయి. రీచింగ్ ఓన్లీ అబౌట్ 30% ఆఫ్ ద లాంగ్ టర్మ్ యావరేజ్. ఏంటంటే లాంగ్ టర్మ్ యావరేజ్ లో 30%కే 30%కి వచ్చాయట. ఆఫ్టర్ దాట్ an extremely warm June caused snow to melt 2 to 4 weeks earlier than usual, and midsummer snowfall melted very quickly, the team said. After that, an extremely warm June. దాని తర్వాత ఏంటంటే జూన్లో చాలా ఎక్కువగా ఎండలు ఉంటాయి జనరల్గా, కాబట్టి ఎక్స్ట్రీమ్లీ వార్మ్ అంటే అధిక వేడి. అధిక వేడి జూన్ అంటే జూన్లో అధిక వేడి సమయంలో కాజ్డ్ స్నో టు మెల్ట్. దానికి కారణమైంది దేనికి, స్నో టు మెల్ట్ 2 to 4 weeks ఎర్లియర్ దాన్ యూజువల్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు జూన్ నెలలో ఎక్కువ వేడి ఉండటం వల్ల 2 నుంచి 4 వారాల ముందే కరిగిపోయిందట మంచు. జనరల్గా అయితే ఈ వేడికి 2 నుంచి 4 వారాల ముందే కరిగిపోయిందట. 2 నుంచి 4 వారాలు అంటే 4 వారాలు అంటే ఎంత, 4 ఏళ్ళు 28 రోజుల ముందే కరిగిపోయింది. అండ్ మిడ్ సమ్మర్ స్నోఫాల్ మెల్టెడ్ వెరీ క్విక్లీ, ద టీమ్ సెడ్. సమ్మర్లో సగం, ఇప్పుడు సమ్మర్ అంటే 4 నెలలు ఉంటుంది కదా, 4 నెలల్లో 2 నెలలకే మొత్తం స్నోఫాల్ అంతా కరిగిపోయిందట. ఇన్ ఆగస్ట్ ద 0 degrees Celsius లెవెల్, the altitude where water freezes had risen to its highest level ever recorded at nearly 5,300 meters, which means that all the Swiss alpine peaks faced temperatures above freezing. In August, the 0 degrees Celsius level, ఆగస్ట్లో 0 డిగ్రీల సెంటిగ్రేడ్ లో, ద ఆల్టిట్యూడ్ వేర్ వాటర్ ఫ్రీజెస్, ఎక్కడైతే ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఎత్తైన ప్రదేశాల్లో వాటర్ కరిగిపోద్ది కదా,
హ్యాడ్ రైజన్ టు ఇట్స్ హైయెస్ట్ లెవెల్ ఎవర్ రికార్డెడ్. అది హైయెస్ట్ లెవెల్కి రికార్డ్ అయిందట. అట్ నియర్లీ 5300 meters. అది ఎక్కడ 5300 అడుగుల 5300 మీటర్ల అడుగుల ఎత్తులో వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోయింది, గడ్డగట్టిందట. విచ్ మీన్స్ దట్ ఆల్ ద స్విస్ ఆల్పైన్ పీక్స్ ఫేస్డ్ టెంపరేచర్స్ అబౌవ్ ఫ్రీజింగ్. చూడండి, ఇదేంటి, స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ఆల్స్ పర్వతాలు చూడండి, గ్లేసియర్స్. దీనిపైన ఏం కట్టారు, ఏమన్నా ఓ కరగకుండా ఈ పెట్టినట్టున్నారు పాపం. సో ఇదండి. సో కాబట్టి మీరు కూడా ఈ ఆర్టికల్ని చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పటికే వీడియోలు ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడతో ముగిస్తున్నాను. జై హింద్. మీరందరూ కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని, బాగా ఇంప్రూవ్ అవ్వాలని, కెరీర్లో వృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.